మాచర్ల మండలంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా హోంమంత్రి తానేటి పాల్గొన్నారు. మేడం చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారం? ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? మా యువత కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ప్రచార కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇది ప్రచార కార్యక్రమంలా ఉండట్లేదు, విజయోత్సవ ర్యాలీలా ఉంటున్నాయి. అలా ప్రజలందరూ ఈ రోజున జగనన్నకి ఎలా ఓటేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అలాగే మా నాయకులు కూడా ఈ రోజున విజయోత్సవ ర్యాలీలు చేయడానికి ఫిక్స్ అయిపోయి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా నన్ను ముందుండి మెన్నంటుండి నన్ను నడిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలవడం అనేది పక్కా, ఏమాత్రం డౌట్ లేదు. ఇకపోతే ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ద్వారా కూటమి ఏదైతే ఉందో ఆ 3 పార్టీలు కలిసి ఈ రోజున ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఈ స్కీమ్స్ అన్నిటినీ కూడా ఆపేయాలని చెప్పి వీళ్ళ కంప్లైంట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ కూడా ఆపడం జరిగింది. పాపం ఇది ప్రజలకు తెలియట్లేదు. మళ్ళీ వీళ్ళే ఆపి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నారంటే, ఎన్నికలు వచ్చేసాయి, 5 ఏళ్ళు అయిపోయింది కదా, మీ డబ్బులు ఇంకా రావు, జగన్ ఇంకా వేయడు అని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం చేయడం అనేది మరి టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా ప్రజలని మాయ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రైతుల విషయంలో ఆల్రెడీ పంట నష్టపోయి ఆల్రెడీ ఇన్పుట్ సబ్సిడీ వస్తాయని ఎదురు చూస్తున్నారు. విద్యార్థుల విషయంలో 3 నెలలకు ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్ కూడా ఫీజులు వస్తాయి కట్టుకుంటాయని చెప్పి కాలేజీ నుంచి ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని గ్రూపులకి ఆల్రెడీ వచ్చింది, కొన్ని గ్రూప్స్కి రాలేదు. ఎందుకు రాలేదని వాళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. పాపం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం వల్ల ఈ రోజున వాలంటీర్స్ని ఎలా అయితే పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారో వాళ్ళు ఈ రోజున మళ్ళీ ఈ సంక్షేమ పథకాల్లో వచ్చే డబ్బులు కూడా రైతులకు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్న మహిళలకు కానివ్వండి రావాల్సిన ఏ ఒక్క రూపాయి కూడా రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది. అలానే విద్యార్థుల చదువుల విషయంలో కూడా వాళ్ళకి ఫీజు ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్స్ టైము ఫీజు పే చేయవలసిన సమయం, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతున్నారు. ఒకసారి మనం మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో చూసినట్లయితే అక్కడ ఎన్నికల సమయంలో కూడా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు పథకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రాకి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఒకటైపోయి జగనన్న మీద కక్షపూరితంగా కక్ష తీర్చుకోవాలన్న ఉద్దేశంతో కుట్ర రాజకీయాలు చేస్తూ ఈ రోజున ప్రజల్లో జగనన్నకున్న ఆదరణ, అభిమానం, ప్రేమ తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాలన్నింటినీ అడ్డుకుంటూ మళ్ళీ జగనన్న మీదే బురద జల్లే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా దారుణం. కానీ ప్రజలు మాత్రమే ఎక్కడా కూడా మోసపోయే పరిస్థితి లేదు. జగనన్న మీద వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయనే నమ్మకంతో వాళ్ళంతా కూడా జగనన్నకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. బలహీన వర్గాలను టార్గెట్ చేసి ఇలా ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఓటుతో బుద్ధి చెబుతారంటారా కన్ఫామ్గా ఈ కూటమితో 3 జెండాలతో వచ్చే వాళ్ళకి? చాలామంది అనుకుంటున్నారు పేదలుగా నిరుపేదలుగా ఉన్నవాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు స్కీమ్స్ వస్తేనే ఓటేస్తుంది అనేది కాదండి. వాళ్ళు ఈ రోజున చాలామంది మహిళలను నేను కలిసినప్పుడు జగన్ బాబు మాకు ₹1 ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఆయనకే ఓటేస్తామని కంఠాబద్ధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏమాత్రం కూడా ఈ రోజున ఓటుని అంటే వచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఓటు డైవర్ట్ అయిపోతుందని ఏదో ఒక భ్రమలో బ్రతుకుతున్న కూటమికి ఇవేమీ కూడా చెల్లవని వాళ్ళకి తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇక్కడ ఆల్రెడీ ఎన్నో కుయుక్తులు చేస్తున్నారు, కుట్రలు పొందుతున్నారు. ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో తానేటి వనిత ఏ విధంగా జెండా రెపరెపలాడించిపోతుందండి, ఏం చెబుతారు? ఇక్కడ తానేటి వనితది ఏమీ లేదండి, అంతా కూడా జగనన్నదే. జగనన్న అందించిన 5 సంవత్సరాల సంక్షేమ పాలన ఈ రోజున ప్రజలందరి గుండెల్లో ఉందండి. ఎందుకనంటే జగనన్న సంక్షేమ పథకాలు అందించారు, జగనన్న ఏదో ఉచితంగా ఇచ్చేస్తున్నారు, ఏదో వీళ్ళందరినీ కూడా సోమరిపోతులా తయారు చేస్తున్నారు, ఆంధ్రాను అప్పుల పాలు చేస్తున్నారు, శ్రీలంకలా తయారు చేస్తున్నారని నిన్న మొన్నటి వరకు మాట్లాడిన ఈ ప్రతిపక్షాలు అసలు విషయాన్ని గ్రహించలేకపోయారు. జగనన్న అందించింది సంక్షేమ పథకాలు కాదండి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి కుటుంబంలో ఉన్న అవసరాన్ని, కష్టాన్ని తీర్చాడు జగనన్న. ప్రతి ఒక్కరికి ఆ కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞతతోనే జగనన్న మీద బోలంత ప్రేమని, అభిమానాన్ని పెంచుకున్నారు వాళ్ళు. ఈ రోజున ఎవరో వచ్చి అభిమానాన్ని, ప్రేమని చెరిపేయాలంటే ఎవరి వల్ల కాదండి అది. ఈ రోజున జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలనే పేర్లు మార్చి
లేదా రెట్టింపు చేస్తాం 3 రెట్లు చేస్తామని ప్రజలకు ఆశ చూపిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయలేదు. నిజం చెప్పాలంటే ఈ 5 ఏళ్ళు పరిపాలన జగనన్న కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇంత తక్కువ కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి ప్రతిపక్షానికి కూడా అవకాశం లేదు. కాపీ పేస్ట్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకో దిక్కు లేదు. గోపాలపురం గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డ అయిద్దంటారా కన్ఫర్మ్గా 2024లో? ఖచ్చితంగా అండి, గోపాలపురం గడ్డ వైసీపీ అడ్డ. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు ఆపాలని కుట్రలు చేసినా కానీ ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారు. 2024 ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ టంకా మోగిస్తుందని చెప్పి ఆమె కూడా స్పష్టంగా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, రాజు సాక్షి, త్వరగతి నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.